ఇక్కడ చూడొచ్చు ఆంజనేయ స్వామి ఈశ్వరుడు ఒకే చోట ఒకే గుళ్ళో ఉన్నారు. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మనమైతే సిద్దిపేటకి అయితే జర్నీ స్టార్ట్ చేసామన్నమాట. ఇక్కడ నుండి స్టార్ట్ అవుతుంది మా జర్నీ, ఎందుకంటే ఇక్కడికి వేరే పర్సన్ వచ్చారు, ఆయన్ని పికప్ చేసుకొని వెళ్తాము. వచ్చేసి ఇక్కడ నేను చెనిక్కాయ ఉంటే తీసుకున్నాను. ఇప్పుడు మనమైతే లాంగ్ జర్నీ వెళ్తున్నాము. చూడండి, వీడియో చాలా బాగుంటుంది, ఎంజాయ్ చేయండి సరేనా. ఇక్కడ ఏం జరిగిందంటే నా డబ్బులు పోయాయండి. నేను ఫోను జేబులో నుండి తీస్తూ పెడుతూ ఉన్నానా, పై జేబులో అమౌంట్ పెట్టాను, డబ్బులు పోయాయి. ఎంత పోయాయి తెలుసా? 200 పోయాయి. ఏం చేద్దాం, ఎంతవరకు ఉంటే అంతవరకు ఉంటాయి. పోయిన దానికి మనం బాధపడకూడదు, ఓకేనా. కంటిన్యూ వీడియో. 200 డబ్బులు పోయింది కదా అది, అందుకని సపోర్ట్ చేయండి. నా 200 ఫ్రెండ్స్, ఇక్కడైతే మేము టిఫిన్ బ్రేక్ అయితే ఆపామన్నమాట. టిఫిన్ చేసేసి నేనైతే బయటకు వచ్చాను, వాళ్ళు ఇంకా చేస్తున్నారు. మేము వీడియో తీసుకోవాలి కదా. హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఓకే అండి. మనమైతే ఇప్పుడు వర్క్ ప్లేస్కి అయితే వెళ్దాము. ఇక్కడ వర్క్ ఫినిష్ చేసుకొని ఇంకోటి అంటే వేరే వర్క్ ఉందన్నమాట ఇక్కడే, అక్కడ కూడా ఫినిష్ చేసుకొని మనం నైట్కి ఇక్కడ ఉందామా లేదా బయలుదేరదామా ప్లానింగ్ చేద్దాం. ఓకే అండి, కంటిన్యూ చూస్తూనే ఉండి సపోర్ట్ చేయండి. ఓకే అండి, బాయ్ అండి. నేనైతే హైదరాబాద్ రీచ్ అయిపోయాను. హైదరాబాద్లో ఒక ఏరియా ఇది. ఈ ఏరియాలో మార్కెట్ మొత్తం మార్కెటింగ్ కాబట్టి మొత్తం బండ్లు, ఆఫీసులు ఇవే ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ వీధిలో ఉన్నాము, కృష్ణగంధి అంటారు దీన్ని. ఈ ఏరియాలో మొత్తం వచ్చేసి ఆఫీసులే ఉంటాయి. ఆఫీసులు అంటే ఇంకా అదే కొనేది, అమ్మేది, బ్రోకర్ల ఆఫీసర్లు ఇవన్నీ మొత్తం ఇక్కడనే ఉంటాయి. మనమైతే ఇక్కడైతే వెహికల్ పార్క్ చేసాము. ఇక్కడ నుండి మనము ముందుకు వెళ్దాం. ఇక్కడైతే ఆఫీస్కి వెళ్ళే ముందు అంటే జ్యూస్ తాగాలనిపించింది, నేను బయటకు వచ్చాను. ఇక్కడ జ్యూస్ షాపులు చూడండి ఎలా ఉన్నాయి ఆ సైడు. నేను ఇక్కడైతే సైడు మజ్జిగ ఉంటుంది ఒకటి, ఆ మజ్జిగ తాగాను, అసలు బాగాలేదు. మనమైతే ఇప్పుడు షాపుల దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూస్తున్నాను ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి వీడియోను. వీడియోలో పెద్ద గొప్పగా లేకపోయినా కూడా ఉండేది ఉన్నట్టు చూపిస్తానా, సపోర్ట్ చేయండి, ఓకేనా. బాయ్. ఇక్కడ మజ్జిగ తాగాను కదా, అస్సలు బాగాలేదు. నేనైతే ఫుల్ వీడియో చూపిస్తాను, చూడండి. ఈరోజు ఇక్కడ స్టే చేస్తా, ఓకేనా. బాయ్. మనమైతే రూమ్కి వెళ్తున్నాం ఇప్పుడు. చూద్దాం రూమ్ ఎలా ఉందో. మనమైతే రూమ్ అయితే బాగుందని అనుకుంటున్నాను, ఎందుకంటే మన వాళ్ళు పోయి చెక్ చేసి బాగుంది అని చెప్పారు. సరే చూద్దామని చెప్పేసి రూమ్కి అయితే ఎంటర్ అయిపోయాను. ఇక్కడైతే బాగానే ఉంది. మన రూమ్ ఎలా ఉందో చూద్దాం. ఏ రూమ్ మంది చూడండి, ఒకసారి చూపిస్తా. వచ్చేసా, ఇదే మన రూమ్. మన రూమ్ ఎలా ఉంది, బాగుందా? ఇంకా మనం ఈరోజు రెస్ట్ తీసుకొని ఫుల్ నిద్ర వేసి మార్నింగ్ లేద్దాం. బాయ్. మనమైతే ఇప్పుడు రెడీ అయ్యి టెంపుల్కి వెళ్ళి టిఫిన్ చేయకుండా వెళ్ళాలి కదా, అందుకే మేము టిఫిన్ చేయకుండా టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని, గుడి చాలా బాగుందన్నారు, చూద్దాం ఎలా ఉందో. మనమైతే బయలుదేరదాం. ఈ వీడియో మీకు నచ్చుతుంది అనుకుంటున్నా, సపోర్ట్ చేయండి. నచ్చితే రూమ్ అయితే చాలా బాగుంది, ఫుల్ నిద్ర పట్టింది. మామూలుగా అయితే కొన్ని చోట్ల నిద్ర పట్టదు, ఈ రూమ్లో అయితే కన్నా చాలా బాగా నిద్ర పట్టింది అనమాట. మాకైతే మంచి రూమ్ దొరికింది అనుకుంటున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్. నా వీడియోలు ఖచ్చితంగా షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. అందరూ చూడండి అబ్బా, లైక్ కొట్టండి. చాలా బాగుంది వీడియో. మీకోసం ఈ ఛానల్ ఎప్పుడు రుణపడి ఉంటుంది. ఈ వీడియో చూడండి, ఓకేనా. మిస్ కావద్దు, మిస్ చేయొద్దు. ఖచ్చితంగా సపోర్ట్ చేయండి, సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. మనమైతే ఇప్పుడు రెడీ అయ్యి డైరెక్ట్ గుడికి వెళ్దాం. గుడిలో దర్శనం చేసుకొని ఆ మైన మళ్ళీ వచ్చి టిఫిన్ చేసి
మన పని ఏదైతే ఉందో ఆ పని మీద పోతాం. ఓకేనా? కంటిన్యూ వీడియో చూస్తూనే ఉండండి, మంచి మంచి వీడియోలు వస్తాయి. ఎప్పుడు కావాలంటే అప్పుడు వస్తూనే ఉంటాయి. సపోర్ట్ చేయండి. ఏ వీడియో వైరల్ అవుతుందో తెలీదు, ఏ వీడియో ఫ్లాప్ అవుతుందో తెలీదు. ఓకేనా? బాయ్. మన వీడియో అయితే కన్నా ఎప్పుడు సపోర్ట్ చేయండి, చూస్తూనే ఉండండి. అంత ఇంట్రెస్ట్ లేకుండా మళ్ళీ చూస్తూనే ఉండే ఇంట్రెస్ట్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం టెంపుల్ పోతున్నాం కదా. ఆ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే నాగుపాము ఆ గుడికి వచ్చి ఏదో ఒక టైంలో వెళ్తుందంట. ఆ గుడి మీకు చూపిస్తాను, చూడండి. ఎందుకంటే కప్పు వచ్చింది వీడికి. మార్నింగ్ గుడికి పోదామని డిసైడ్ అయ్యానమాట. గుడికి వెళ్తాం ఇప్పుడు. ఓకే, చూస్తూనే ఉండండి. మీకోసం మీ నాగేంద్ర రెడ్డి. నో మీ గజ్జల ఆల్ ఇన్ వన్. ఓకేనా? బాయ్. ఇక్కడ నేను అభిషేకం చేస్తున్నాను శివునికి. కెమెరా పెట్టాను కానీ సరిగా క్యాప్చర్ కాలేదు. ఇలా తీస్తున్నాను. బాగుందనుకుంటా. శివుడే మాకు ఇక్కడికి రప్పించాడు. వాస్తవం చెప్తున్నాను. మేము వెళ్ళాలనుకున్న టెంపుల్ వేరే, కానీ శివుడు మా చేత అభిషేకం చేయించుకోవాలని అనుకుంటా ఇక్కడి దాకా రప్పించుకున్నారు. ఆ గుడికి అయితే వెళ్ళలేదు మేము. మీకు చెప్పిన గుడి వెళ్ళలేదు, ఎందుకంటే అది రాంగ్ లొకేషన్ చూపిస్తుంది, ఇంకా లాంగ్ ఉంది. అందువల్ల మేము వెళ్ళలేదు. పొద్దున్నే మేము గుడికి పోవాలి కాబట్టి ఇక్కడైతే మాకు దర్శనం అయిపోయింది. ఇక్కడ శివుడు మాతో అభిషేకం అయితే చేయించుకున్నాడు. అదేదో అంటారు కదా, శివాగ్ని లేది చీమైనా కుట్టదు అని. ఇదేనేమో. మేము పోవాల్సిన గుడి ఎక్కడో ఉంది, కానీ ఇక్కడైతే శివుడు మా చేత అభిషేకం చేయించుకున్నారు. మేమైతే అక్కడికైతే వెళ్ళడం లేదు. అది రూట్ ఎక్కడో చాలా దూరం చూపిస్తుంది కాబట్టి మేమైతే ఈ గుడి దర్శనం చేసుకున్నాం. ఇంకైతే వచ్చేసాం. ఇక్కడ లెఫ్ట్ సైడ్లో హోటల్ ఉంది. అక్కడ టిఫిన్ చాలా బాగుంటుంది అన్నారు, తిన్నాము. ఇక్కడంటే రూమ్కి వెళ్తాం. రూమ్లోకి వెళ్ళిన తర్వాత మా లగేజ్ మొత్తం సర్దుకొని ఇంకా మేము ఇక్కడ వికెట్ చేసి మా ప్రయాణం కొనసాగిస్తాము. అది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే సపోర్ట్ చేయండి. అక్కడ గుడికి వెళ్తాం అనుకున్నాం కదా, ఆ గుడికి అయితే వెళ్ళలేదు. రూమ్కి అయితే వచ్చేసాం. చాలా దూరం ఉంది ఆ గుడి. ఓకే అండి, ఈరోజు వీడియో అయితే ఇది. ఈ వీడియో మీకు ఎలా ఉందో నాకు తెలీదు. కామెంట్ రూపంలో తెలపండి. బాగుందంటే బాగుందని చెప్పండి, బాగలేదంటే బాగలేదని చెప్పండి. నో ప్రాబ్లం. కానీ వీడియో పూర్తిగా చూడండి, లాస్ట్ వరకు చూడండి. చూసిన తర్వాత కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.